హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అంటే నాకు చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇవి మీకు కూడా కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలంటే ఈ క్లూస్ ద్వారా ఈరోజు మనం నేర్చుకుందాం. తెలుగులో మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. దీనికి క్లూ ఏంటంటే మూగవాడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ మొదటి మూకీ చిత్రం. నెక్స్ట్ వన్ మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నతో బాగా టాకింగ్ చేస్తాడు. అంటే మూకీ చిత్రం ఏది, టాకీ చిత్రం ఏది అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్. అందుకనే ఈ క్లూని తయారు చేశాను. నెక్స్ట్ క్లూ, రోమన్ల కాలంలో బిసాంత్ అనే బంగారు నాణెం రోబోను బంగారంతో తయారు చేశారు. క్లూ ఏంటంటే రోబోను బంగారంతో తయారు చేశారు. రోబోను అంటే రోమన్, బంగారంతో అంటే బంగారు నాణెం తయారు చేశారు. ఓకే. నెక్స్ట్, మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణెం. మౌర్యులకు వెండి అంటే ప్రాణం. ఏ విధంగా ప్రాణం అంటే పాన, వెండి అంటే వెండి నాణం, మౌర్యులకు అంటే మౌర్యులు. ఈ విధంగా అంటే మౌర్యుల రోమన్ల అని మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది. బంగారు నాణెం ఏది అని అంటే కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. దట్స్ వై రోమన్ల కాలంలో బిసాంత్ బంగారు నాణెం, మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణెం. నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశాలు అడ్డంగా ఉంటాయి, వీటిని లాటిట్యూడ్స్ అంటారు. రేఖాంశాలు నిలువుగా ఉంటాయి, ఇవి ఊహారేఖలు, వీటిని లాంగిట్యూడ్స్ అంటారు. దీనికి క్లూ ఏంటంటే అక్షాంశాలు అడ్డంగా లాటిట్యూడ్స్, రేఖాంశాలు నిలువుగా లాంగిట్యూడ్స్. రేఖకు చాలా లాంగ్ హెయిర్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకో దాన్ని ఆటోమేటిక్గా రాయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లూ, బింబిసారుని కుమారుడు అజాతశత్రువు. హర్యాంక వంశంలోని బింబిసారుని కుమారుడు అజాతశత్రువు. ఈ రెండు పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, వాడుకలో ఉండవు. అలాగే మౌర్య వంశం బిందుసారుని కుమారుడు అశోకుడు. బిందు అశోక్ మంచి స్నేహితులు. ఇవి రెండు కూడా మనకి ఇప్పటికీ వాడుకలో ఉండే నేమ్స్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, త్రిరత్నాలు జైన మతం, త్రిపీఠకాలు బౌద్ధ మతం. దీనికి క్లూ, బుద్ధుడు పీఠపై కూర్చున్నాడు. అంటే త్రిపీఠకాలను బౌద్ధ మతానికి గుర్తుపెట్టుకుంటే మిగిలింది జైన మతం అనే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వర్ధమాన మహావీరుని కూతురు ప్రియదర్శిని, బుద్ధుని కుమారుడు రాహులుడు. క్లూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ ప్రియాంకలను గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానిక, అతని విజయాలకు గుర్తుగా నానాఘాట్ శాసనం వేయించారు. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీ వేయించిన శాసనం నాసిక్ శాసనం. మరి ఈ రెండింటికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. బాలాశ్రీ, నాసిక్ ఇవి 3 అక్షరాలతో కూడుకున్నది. నాగానిక, నానాఘాట్ 4 అక్షరాలతో కూడుకుంది. అదేవిధంగా నానాఘాట్లో నాగా అనే అక్షరాలు వచ్చాయి. ఈ విధంగా మనం క్లూ ద్వారా తొందరగా నేర్చుకోవచ్చు, అలాగే కన్ఫ్యూజ్ లేకుండా ఎగ్జామ్లో పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ ఉంటే కూడా నాకు ఫార్వర్డ్ చేయండి, నేను వీడియో ద్వారా అప్లోడ్ చేశాను. దీన్ని మీరు ఇంకో ఎంతో మందికి టెట్ అండ్ ఎస్జిటి రాసే వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో తయారు చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.